మీరు కరీంనగర్ని వదిలిపెట్టారు, మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు, ఎందుకని? యాక్చువల్గా కరీంనగర్ పార్లమెంట్ అనేది మా సిట్టింగ్ సభ్యుడు బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి నేను అక్కడ క్లెయిమ్ చేయడం ధర్మత కాదు. నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేసినప్పటికి కూడా సిట్టింగ్ స్థానం తనది అవుతుంది కాబట్టి అక్కడ వదిలిపెట్టి నేను 32 ఏళ్ళుగా ఎక్కడైతే ఉంటున్నాం, మీరు కూడా అనేక సార్లు చూసింది కాబట్టి మల్కాజ్గిరి ఎన్నుకోవడం జరిగింది. మల్కాజ్గిరిలో మీరు అన్నట్టుగా సీనియర్లు అందరిని వదిలిపెట్టి ఎందుకు ఇచ్చినట్టు అనేది తప్పు. నేను కూడా సీనియర్నే, భారతీయ జనతా పార్టీలో సీనియర్ కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో నాకన్నా సీనియర్ ఎవరు లేరు. అందుకనే భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి గౌరవించి నాకు ఆ మల్కాజ్గిరిలో పోటీ చేయమని చెప్పింది. అయితే ముందు నుంచి మల్కాజిగిరి మీద ఆశలు పెట్టుకున్నటువంటి మురళీధర్ గారు ఉన్నారు, ఆ తర్వాత రామచంద్రరావు గారు ఉన్నారు, వాళ్ళ గతంలో కూడా పోటీ చేశారు. ఆ తర్వాత మీటింగ్లు అనేవి పెద్ద ఎత్తున పెట్టుకున్నారు మురళీధర్ రావు గారు. వాళ్ళని కాదని మీకు ఇవ్వడం వెనకాల మీరు పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబియింగ్ కూడా చేశారు అనేది వినిపించింది. కవితమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా నాకు లాబింగ్లు అంటే తెలుసా, పైరవీలు తెలుసా, మసక కొట్టుడు తెలుసా? నేను ఇష్టం ఉంటే అక్కడ అక్కరుంటే ఇయ్యమనే బాపతో నేను తప్ప నేను ఎప్పుడైనా చేస్తానమ్మా. ఇక్కడ మురళీధర్ ఇప్పుడు వచ్చిన వాడు మాత్రమే గొప్పోడు, రాని వాళ్ళంతా చిన్న వాళ్ళు, ప్రజాబలం లేని అనే మాట తప్పు. రకరకాల ఈక్వేషన్స్, రకరకాల యాంగిల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో నన్ను ఇక్కడ పోటీ చేస్తే బాగుండని చెప్పి అధిష్టానం భావించినట్టుంది, అందుకని నాకు ఇచ్చిండ్రు. అంతే తప్ప ఇక్కడ రాని వాళ్ళంతా ఇన్ఎఫిషియెంట్ అనే మాట, లేకపోతే జూనియర్ అనే మాట, వాళ్ళు గెలవనే మాట తప్పు. సో ఇంటర్నల్గా అయితే చాలా కాంపిటీషన్ కనిపించింది. మల్కాజ్గిరి నాదే అనే దాంట్లో క్యాంపెయినింగ్లు కావచ్చు, అంతకుముందు కార్యక్రమాలు కావచ్చు, కార్యకర్తలు భేటీలు కావచ్చు, ఇవన్నీ జరిగాయి కదా. సడన్గా మీ పేరు రావడం అనేది, మిమ్మల్ని అనౌన్స్ చేయడం అనేది సడన్గా ఎందుకు వచ్చిందమ్మా? గజ్వేల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నేను ప్రకటించిన, ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి భావిస్తే నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పాను. నేను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు, ఇంకో దగ్గర పోటీ చేస్తానని చెప్పలేదు నేను. బట్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ కాదని మీరే అడుగుతున్నారనే మాట కూడా వినిపించింది. అప్పుడు తప్పు, అంతా కట్టు కథలు, పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేసే విష ప్రచారం తప్ప నిజం కాదు. ఎందుకని ఇంత పెద్ద ఎత్తున విష ప్రచారం అనేది జరిగింది అంటున్నారు? ఇంటర్నల్ గానా, ఎక్స్టర్నల్ గా? జనరల్గా కాయలున్న చెట్టుకే రాళ్ళేస్తారు. మాలాంటి వాళ్ళ ఎదుగుదల చూడలేక, ప్రజాదరణ చూడలేక చేసే నీచమైన కుట్రలో భాగమే ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి కొత్త ఏం కాదు, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నేను ఉంటుంది, నేను ఏ స్థానంలో ఉంటుంది, నా పాత్ర ఏంటిది అన్నీ తెలుసు. కానీ ఏం చేసిన బయటికి వెళ్ళగొట్టాను. ఎందుకు వెళ్ళగొట్టాను ఆయనకే ఎరుక. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ చేరాను. నా 20 ఏళ్ళ అనుభవం కానీ, నా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానీ పోదు కదా. మీరు చూసిండ్రు, మళ్ళీ నేను బయటకు పోయి కూడా మళ్ళీ గెలిచి వచ్చిన నేను. సరే, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని డబ్బుల ప్రయోగాలు, ఎన్ని అధికార యంత్రాంగాన్ని మొత్తం అక్కడ మోహరించి ఎన్ని చేసినా మీకు తెలుసు. అయినా నేను తెలుసుకొని వచ్చిన. ఆ తదుపరి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో నేను రాష్ట్రం లెవెల్లో 42 నియోజకవర్గాలు తిరగగలిగిన, స్వయంగా ముఖ్యమంత్రి మీదనే ఛాలెంజ్ చేసి పోటీ చేయగలను. అందుకని టైం ఇవ్వలేకపోయినా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈటల రాజేందర్ అంటోడు ఎదగద్దని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ అనేది. చాలా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయాలు కావచ్చు, పారిశ్రామికం, సినీ వాళ్ళు, వీళ్ళందరి మీద అయింది అనేది వినిపిస్తుంది. అలా ఫోన్ ట్యాపింగ్ చేసే మిమ్మల్ని ఓడించారు అనేది కూడా ఉంది. అంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ ఏందమ్మా? నాతో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ లోపాయికారిగా పోయిండ్రు, కౌన్సిలింగ్ చేసిండ్రు, బెదిరించిండ్రు, ప్రలోభ పెట్టిండ్రు. ఎవరికి ఏం చేయాలి అవన్నీ చేసి మెల్లమెల్ల నాతోనే ఉంటారు, వాళ్ళు నా పార్టీలో ఉంటారు, కానీ వాళ్ళకి పనిచేస్తారు. ఇవన్నీ అంటే 3 ఏళ్ళు చేసిండు అట్లా. 2021లో నేను గెలిచిన తర్వాత జీర్ణించుకోలేక ఎట్లా గెలిచిండు వీడు, నేను గిన్ని రకాల ప్రయోగాలు చేసినప్పుడు కూడా వీళ్ళు తప్పించుకొని పోయిండు. ఈసారి తప్పుకోవద్దు, వాడి ముఖం అసెంబ్లీలో కనబడద్దు, ఇది ఆయన ఆదేశాలు. మీకు తెలియదు కదా ఆయన ఎట్లా పగబడతాడో, ఎట్లా కంటె పెట్టుకుంటాడో, ఎట్లా తన శక్తిని దారిపోతాడో మనకు తెలుసు కాబట్టి కొట్టగలిగింది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంశం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బయటకు వస్తుంది. అటు పోలీసులే కాదు, ఇటు పొలిటీషియన్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇది తప్పకుండా ఇది బయట ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. ఎట్లా హరిస్తారండి? నీకు దమ్ముంటే ఏం చేస్తున్నావు యాక్టివిటీ ద్వారా పసిగట్టుకోవాలి, తెలుసుకోవాలి. కానీ నువ్వు గిట్లా ఫోన్ ట్యాపింగ్, భార్యల ఫోన్ల మీద నిఘా పెట్టడం అనేది ఎట్టి పరిస్థితి వాంఛనీయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధం ఇది.
సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది బయటపడింది. అది కేవలం ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి, లేకుంటే మీ హయాంలో ఈ తప్పు జరిగింది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చారా? అంతకుముందు రెడ్ బుక్లో నేను పేర్లు రాసి పెట్టుకున్నాను అని చెప్పినందుకే? అంటే సరే, ఆయన రెడ్ బుక్లు రాసుకున్నా గ్రీన్ బుక్లు రాసుకున్నా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ గదే అధికారులు కదా, గదే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వాళ్ళు, గదే అంతకుముందు ఆయనను హింసించిన వాళ్ళు, సతాయించిన వాళ్ళు, గవర్నమెంట్ ఏం ఇలా ఈయన చెప్తే కూడా గదే పని చేస్తారు వాళ్ళు. మళ్ళీ వీరొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మళ్ళీ అదే వాళ్ళు మనుషులు చేస్తారు. ఈ ఈ రాజకీయ ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు బయటకు వచ్చేదే కానీ మరి ఎంత ఇంటెన్షన్ ఉంది, బదనాం కోసం చేస్తున్నారా, ఇది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది మంచిది కాదని చెప్పి నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు, అది ముందు ముందు తేలాలి. ఇప్పుడు మాకు తెలుస్తున్న అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా నిఘా లేకుండా నిఘా లేకుండా ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేదని అంటున్న సందర్భం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ట్యాపింగ్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు మారినప్పుడు వాళ్ళు బయట మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ బయట పెడతారు. సో పాలన, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కాదు, ఇంకొకరి మీద నిఘా పెట్టాలి, వాళ్ళు చేసే పనులకు అడ్డుకట్ట వేయాలి, అంతేనా? దానికి దానికి ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, ఎట్లా వీళ్ళు ముందు పోవాలి, ఇవన్నీ ఉంటుంది. తను గొప్ప కావడానికి ఉండదు, ఇక ఇతరులను తక్కువ చేసి ఎదగకుండా చేసి ముందుకు పోయే సిస్టమ్ అంటే ఇదంతా. సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సీఎం కాకముందు, ఆ మల్కాజిగిరి నుంచే మీరు పోటీ చేస్తున్నారు. అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి కూడా. అంటే దానికి సంబంధం అండి, నేను అడుగుతున్నా కవిత గారు, అసలు రేవంత్ రెడ్డికి మల్కాజిగిరికి సంబంధం ఉందా? ఒకే ఒక సంబంధం, కొడంగల్లో ఓడగొట్టినందుకు అయ్యో పాపం ఓడిపోయింది కదా, మేము ఈయనను ప్రశ్నించే గొంతు అని చెప్పి అంటున్నారు, కాబట్టి ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కాబట్టి ఇక్కడ గెలిపించిండ్రు, అంతే తప్ప ఆయనకు ఆ పార్లమెంట్తో సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదో నా సీటు అని ప్రిస్టేజ్ అని మీరు అంటున్నారు కదా, మరి ఒకవేళ నిజంగానే నీ సీట్ అయితే, నీ ప్రిస్టేజియస్ ఇష్యూ అయితే, మీ స్థానికుడు అయితే, ప్రజల దగ్గర నీకు అంత మంచి పేరు ఉంటే ఎందుకు 7 ఓడిపోయినాయి? ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగరు, ఉప్పలు, మల్కాజిగిరి, మేడ్చెల్లు, కంటోన్మెంటు, కుత్బుల్లాపూరు, చివరికి కూకట్పల్లి, ఇవన్నీ 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు గెలవలేకపోయిండు, ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? ఇవన్నీ సాగుతో ఒక రకంగా ఉంటుంది, సాగపోతే ఒక రకంగా ఉంటుంది. కవిత గారు సాగుతారు ఓహో ఆహో అంటారు, సాగపోతే ఇంకోటి ఉంటుంది. గెలిపించుకోలేకపోయింది గంట మన జాగిరి కాదు, ఇటు రాగానే చెప్పగానే చిటికలేగానే మొత్తం మలకాయ ఇటు తిరుగుతుంది, లేదా అటు తిరుగుతుంది, ఉంటుంది అంటే అట్లా. ఆయన ఏదో పాపం చేస్తే ఎన్నడూ ఆ నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు, ఎన్నడూ ఆ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు, ఎన్నడూ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంత డబ్బులు కేటాయించి కూడా లేదు.